నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. లాస్ట్ వీడియో చూసారు కదా, అరటి తోటకైతే మనం వాటర్ డ్రెంచింగ్ అయితే చేయించుకున్నాము. చాలామంది మన మొక్కజొన్న గురించి అడుగుతున్నారనమాట. సో మీ అందరూ తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ మనం 11 ఎకరాలు అయితే అరటి తోట వేసుకున్నాము. అది తీసేసిన తర్వాత ఆ 11 ఎకరాలు కూడా మొక్కజొన్న అయితే వేసాము. డిసెంబర్ 8వ తారీఖున అయితే సగం వేసాము. తర్వాత డిసెంబర్ 18వ తారీఖున మిగతా సగం వేసాము. సో వాటికి ఒక 10 days గ్యాప్ ఉంటుంది, ఫస్ట్ వేసిన దానికి సెకండ్ వేసిన దానికి. ఇప్పుడైతే ఫస్ట్ వేసినవి ఆల్మోస్ట్ హార్వెస్ట్కి వచ్చేసినాయి. మేము ఇంకొక 1 weekలో హార్వెస్ట్ చేస్తాము. ఇప్పుడైతే మబ్బులు ఉన్నాయి, వర్షాలు పడతాయని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అన్ని బాగుంటే ఒక 1 weekలో అయితే హార్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఎలా ఉంది తోట అనేది చూపిస్తాను. దాని తర్వాత 1 week అయింది మన అరటి తోటకి అయితే మందు నీళ్ళు పోయించుకుని. ఇప్పుడు అరటి తోట ఎలా ఉందో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చెట్ల మీద చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చాలా వరకు తినేస్తూ ఉన్నాయి. సో మా నాన్నకి నాకు ఏంటంటే ఎప్పుడు కూడా చిలకలకి పక్షులకి అయితే మేము కాపలా కాయలేదు. తింటే ఒక 100 క్వింటాలు లేదా 200 క్వింటాలు, మహా అయితే 10 క్వింటాళ్ళు తింటే తిన్నాయని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం అనమాట. చూడండి, అక్కడైతే ప్యారెట్స్. అసలు ఇప్పుడు వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్యారెట్స్ని చూడలేదు. అలాంటిది ఇప్పుడు మొక్కజొన్న వేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నా ప్యారెట్స్ అనేవి. ఇదంతా కూడా న్యూజివీడ్ సీడ్స్. ఇటు పక్క చాలా బాగా వచ్చింది న్యూజివీడ్ అనేది. తినేసినాయి, చాలా వరకు తినేసినాయి. అంటే మధ్యలో అంత కష్టం లేండి తినడం, ఈ సైడ్ ఉన్నాయన్నీ కూడా తినేసినాయి. చూడండి, ఇలా అయితే ఉంది మొక్కజొన్న. ఇంకొక 1 weekలో అయితే ఇది హార్వెస్ట్ చేస్తాము. మేము నార్మల్గా ఇంటి వరకు అయితే ఆకుకూరలు వేసుకున్నాము. ఇది మెంతికూర, పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి. అండ్ అలానే పాలకూర చాలా బాగా వచ్చింది. చూడండి, ఇదంతా కూడా అడ్వంట అనమాట. అడ్వంట PSC 751. చూడండి, ఇదంతా కూడా అడ్వంట అనమాట. ఇది చాలా బాగా వచ్చింది. ఇటుపక్క దానికి ఒక 10 days గ్యాప్ ఉంటుంది. సో 1 week అయితే మొత్తం అంతా కూడా హార్వెస్ట్ చేయొచ్చు. ఇదేమో న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళవి. చూస్తానికి మనకి పైన లేయర్స్ ఎక్కువైతే వచ్చినాయి దానికి, అడ్వాంటాకి. దీనికైతే లేయర్స్ తక్కువ, ఇంచుమించు కండే ఒకే సైజులో ఉన్నాయి. ఇది ఇంకొక 10 days పట్టిద్ది. ఫస్ట్ అయితే ఇది హార్వెస్ట్ చేసేస్తాము. ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయి. చూడండి, అడ్వాంట అయితే ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఇవైతే ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇంకొక టైం పడుద్ది దీనికైతే. ఫస్ట్ అయితే మేము ఒక 5 ఎకరాలు అయితే వేసుకున్నాము. ఫస్ట్ అడ్వాంట అయితే వేసుకున్నాము. న్యూజివీడ్ ఇంకో 5 ఎకరాలు తర్వాత వేసాము. అడ్వాంట వేసినంత కూడా హార్వెస్ట్ చేస్తాము. న్యూజివీడ్కి ఇంకో 10 days అలా టైం పట్టిద్ది. ఇటుపక్క అంతా కూడా మొత్తం అడ్వాంట అనమాట. అండ్ ఇటుపక్క అంతా కూడా న్యూజివీడ్ సీడ్స్ వేసింది. మన పాత వీడియోస్ చూస్తే దాంట్లో వెరైటీ ఏమేమి వేసాము అంతా కూడా తెలుస్తుంది. ఇది అడ్వాంట వాళ్ళది. చూడండి, గింజది కూడా సైజు బాగా వచ్చింది. యాక్చువల్లీ అడ్వాంట ఇటువైపు న్యూజివీడ్, రెండు ఒకే రోజు వేసాము. ఇది న్యూజివీడ్ వాళ్ళది. నాకు రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. ఇవి కూడా బాగానే ఉన్నాయి సైజు అయితే. అండి, అరటి తోట మనం వాటర్ డ్రెంచింగ్ చేయించిన తర్వాత ఒక 4-5 రోజులు వదిలి చూస్తే చాలా డిఫరెన్స్ కనపడుతుంది. అరటి మొక్కలకి మెయిన్ బలమంతా కూడా ఆకుల్లోనే ఉంటుంది. సో గాలికి ఇలా ఆకులు చిరిగిపోతే ఈల్డింగ్ కూడా తగ్గుద్ది. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. నేను లాస్ట్ టైం అసలు దీనికి అంత ముందర అది అయితే పోయిపోయలేదు, ప్రీమియం అనేది. తర్వాత దీన్ని పోయిపించాము. ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు ఒకే సైజులో వచ్చేసినాయి. చూడండి, చూస్తున్నారు కదా, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను దీని డిఫరెన్స్. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒకే ఇదిలో ఉన్నాయి. చాలా బాగా పనిచేసింది అదైతే. నాకు తెలిసి ఇంకొక 2 monthsలో మనం టేప్ అయితే కట్టించేసుకోవాలి. ఆల్రెడీ హైట్ అయిపోతున్నాయి. పచ్చని చెట్లు ఎన్నో జీవులకి ఆశ్రయం కల్పిస్తూ ఉంటాయి. సో అలాంటి పెద్ద పెద్ద చెట్లని ఇప్పుడు హైదరాబాద్లో నరికేస్తున్నారు.
డెవలప్మెంట్ కోసం. చాలా తక్కువ అది. మనం డ్రిప్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ కనెక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి వాటర్ అనేవి ఇలా వచ్చి లాస్ట్ వరకు వెళ్తాయి. ఆ లాస్ట్ వరకు చూసుకుంటే అర్థమైపోద్ది నీళ్ళు వస్తున్నాయో లేవో. సో చూడండి, ఇదైతే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం స్లో అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి పైకి ఇటు వెళ్ళట్లా. సో అప్పుడు ఏంటంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కనెక్షన్స్ ఉన్నాయి కదా, మెయిన్ కనెక్షన్స్, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇదంతా కూడా చూడండి, ఇటు పక్కన బాగా తడిచింది. మనం అడవి పక్కన వ్యవసాయం చేస్తే మాత్రం కంపల్సరీ సోలార్ ఉండాల్సిందే. ఇవేమి యానిమల్స్కి అంతగా హాని చెయ్యవు, జస్ట్ ఇలా టచ్ అయ్యి వదిలేస్తుంది అంతే. లాస్ట్ వీడియోలో వాటర్ డ్రెంచింగ్ అయితే చూసారు కదా. మనమైతే వాటర్ సాల్యుబుల్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు రేపైతే ఇది వేస్తాము, ఒక 2 రోజుల్లో, రేపు ఎల్లుండో. ఇదేంటంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ అనమాట, ఫిబ్సాల్ వాళ్ళది. ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పి విన్నాను. మన తెలుగు ఫార్మర్ గోపి కూడా వాళ్ళ పొలానికి యూజ్ చేశాడు, బాగా పనిచేసిందని చెప్తేనే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో మన స్టార్టింగ్లో సూడోమోనాస్ ఇది ట్రైకోడర్మా అసలు పోయలేదు మన మొక్కలకైతే. పోయిపోయినా సరే మన మొక్కలు ఇప్పుడైతే హెల్తీగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు పోస్తున్నామంటే తర్వాత ఏం రోగాలు రాకూడదని చెప్పేసి ముందుగానే పోస్తున్నాం అనమాట. ఇది మనకి ఫస్ట్ మంత్లో అండ్ అలానే ఒక 4th, 5th మంత్లో అయితే పోసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు మనది 5th మంత్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడైతే పోయిస్తున్నాము, అంటే ఇంకా ముందు రాకూడదని చెప్పేసి అంతే. మెయిన్గా ఏంటంటే మన అరటి తోటకి పనామా రోగం అది వస్తుంది, అందుట్లో యాలక్కి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మొత్తం చీలిపోద్ది అనమాట బొంద అనేది. అది రాకుండా మనకి ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మొక్కలకి డ్రంచింగ్ చేసినా లేదా డ్రిప్ ద్వారా వదిలినా అలానే మొదల మందు వేసినా సరే ఫస్ట్ ఈ పిలకలు అనేవి కోయిపించేసుకోవాలి. లేదంటే మనం వేసిన మందు ఆ పిలకలు లాగేసుకుంటాయి అనమాట, ఆ బలం అనేది. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. పిలకలు కట్ చేయించిన తర్వాతే ఏ మందు అయినా వేయండి మొక్కకి. కొంతమంది రైతులు ఇక్కడ వరకు వచ్చే వరకు వదిలేస్తున్నారు పిలకలు, అలా వదలొద్దు. మీరు చిన్నగా ఈ సైజులో ఉన్నప్పుడు కట్ చేయించేసుకోండి. మేము మళ్ళీ రేపు కట్ చేయించిన తర్వాత ఈ మందులు అయితే వేస్తాము. ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇది 100 ml అనమాట. 100 mlలో ఇది లిక్విడ్. సో ప్రైస్ 700 ఉంటుంది దీనిపైన, కాకపోతే కొంచెం తక్కువకే ఇస్తారు వాళ్ళతో మాట్లాడితే. చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయో అంతా కూడా ఇక్కడ ఉంది. సరే వీడియో పాజ్ అయితే పెట్టుకుని చూడండి, కంపోజిషన్ అంతా కూడా ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇది చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ డ్రమ్ దగ్గర పెట్టేస్తే మార్నింగ్ వస్తారు మన కూలీలు. సో వాళ్ళే కలిపేసుకుని వేస్తారనమాట. అంటే నమ్మకస్తులు, మళ్ళీ అందరూ అలా ఉంటారని చెప్పను, మనకు వచ్చే వాళ్ళు మాత్రం నమ్మకంగానే ఉంటారు. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.